నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయం కోసమే చంద్రబాబు విష ప్రచారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర. చంద్రబాబు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? కేటీఆర్. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో ఎమ్మెల్యే ఆదినారాయణ. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వెన్నపూసల సీతారాములు. రాజకీయం కోసమే చంద్రబాబు విష ప్రచారం. తిరుమలలో ఏ తప్పు జరగలేదు. తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు హైదరాబాద్లోనే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ప్రెస్ను అడ్రస్ చేయాలన్నటువంటిది నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. కానీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూసినప్పుడు ఒక సెంటిమెంట్ని రాజకీయంగా వినియోగించుకునే క్రమంలో అది ప్రజల మనస్తత్వాన్ని గాయపరిచే విధంగా కనపడినప్పుడు తప్పని పరిస్థితులలో మాట్లాడాలని అనుకున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట, మెజారిటీ ఉత్తర దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతో మందికి ఉంది. లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి. కానీ రాజకీయ స్వార్థం కోసం దాన్ని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన పక్కన రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి పుత్తా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్టుని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో, తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది, ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాని కలిపారు అని చెప్పి మాట్లాడారు. చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం. ఏం జరుగుతోంది, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామమా, నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశాం. ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు 4 మాటలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు, 6 నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి. దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొన్నారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటే పని చేయగలం.
ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటకు పడగలిగాం. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేస్తారు. వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేశామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను. నేను ఒక హామీ ఇచ్చాను, లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ 1 లో బెనిఫిషరీస్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను ఒక్కడనే కాదు, టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 days లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 hours 11 days ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను. ఈవెన్ సింగరేణి కాలరీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు. లేదు సార్, అది డేంజర్ గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్లీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యూ ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను. మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాం, మ్యాక్సిమం చేసాం, అన్ని చేశాం. అక్కడి నుంచి ఉదూదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. తమ హయాంలో హైదరాబాద్ ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీలను ప్రారంభించామని బాసర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫాతేనగర్ ఎస్టీపీ ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు. వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని విమర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. తమ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసి సుందరీకరణ అంటుందని ఎద్దేవా చేశారు. దీనికోసమే వేల లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అనేక అబద్దాలు చెప్పారని విమర్శించారు. జిహెచ్ఎంసీ లోపల అయితే 100% చేశారు. జిహెచ్ఎంసీ బయట మీరు చెప్పేది మిగతా చేస్తారు సార్. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఒరిజినల్ ప్లాన్ మొత్తంగా చూస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం 31 ఎస్టీపీలు 15 జిహెచ్ఎంసీ బయట అప్పుడు స్టార్ట్ చేయలేదు.
జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 2000 మిలియన్ లీటర్లు ఏదైతే అంటే 2000 మిలియన్ లీటర్లు అంటే దాదాపు 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు 4000 కోట్ల రూపాయల ఖర్చుతో 31 సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం 100% సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని 133 MLDల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు మాగంటి గోపీనాథ్ గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, అదేవిధంగా గౌరవనీయులు షమీపూర్ రాజు గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం. ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే. ఇంకా కుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం 31 ఎస్టీపీలు, ఉప్పల్లోని నల్ల చెరువులో, అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో, ఇంకా కుత్బుల్లాపూర్లో, ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటినీ కూడా మేము సందర్శిస్తాము. ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి 100% శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన 1,00,000 ఇల్లు అని చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి అని సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని, ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది వెంటనే అందించండి. ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి. ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం, రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు,
ఇక్కడ వేసిన లింక్ రోడ్లు, ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, పార్కులు ఒకటి కాదు, ఇవన్నీ చూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకుంట మండలం కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో భాగంగా యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా మౌలిక వసతులు సరిగా లేని విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా గమనించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో కొన్ని రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించే వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే ఆదినారాయణ మౌలిక వసతుల కల్పన, పాఠశాల అభివృద్ధి కోసం 47,50,000 రూపాయలు అందించే అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల ఆట వస్తువులను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా సార్లు వాటర్ అక్కడ నుంచి దానివల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే పిల్లల కోతుల వల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. వాళ్ళ బట్టలు కూడా మొత్తం చింపు పడేస్తున్నాయి. చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూల్ లోపలికి రావాలంటే కూడా మొత్తం వాటర్ అక్కడ ఉండడం వల్ల మొత్తంగా పిల్లలు గేమ్స్ లో కూడా ఆడుకోలేకపోయారు. గ్రౌండ్ కూడా లేకుండా అయిపోయింది. సో మా సమస్య మేము ఇచ్చిన సమస్యల్ని వెంటనే స్వీకరించి మా సమస్యలకు పరిష్కారం చూపించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సమస్యలను మీ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడల్లా ఎంఏ సార్ గారు, ఎంపీఓ సార్ గారు మీకు మళ్ళీ గుర్తు చేయడం, కోఆర్డినేటర్ సార్ కూడా మాకు మీరు అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మట్టి కాలకంటున్నాం. అక్కడ నుండి మీరు రావాలంటే జబర్దస్తి ఒక లీడింగ్ జబర్దస్తికి రావాలి. లోపలికి వచ్చే వర్షం వస్తే నీళ్ళు నిండుతా ఉందని చెప్పారు. నెక్స్ట్ నాకు అకాడమిక్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్ గా మట్టి కట్టుల పెట్టిన మీరు నెక్స్ట్ అకాడమిక్ నాకు తెలిసి 3 నెలలు క్లోజ్ చేస్తా వర్క్. 3 months లో క్లోజ్ చేసేస్తాం. చుట్టూ వాళ్ళు ఒక పెంచడమే కాకుండా దాని మీద మీకు ఒక వైర్ వేస్తాం, కోతులు లోపల రాకుండా. అది కూడా మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది మేడం గారు చెప్తా ఉన్నారు, ఏదనివ్వండి రిక్వైర్మెంట్ మీరు బాగుండాలి, మీరు మంచిగా చదవాలి. మీరు చదివే నాకు ముఖ్యం. మీకు కావలసిన వసతులు ఇచ్చే బాధ్యత నేను కూర్చో తప్పకుండా పాటిస్తూ తీసుకొస్తా. కానీ మీరు చదవాలి, మీరు చదివే నాకు ముఖ్యం. అదే నాకు గోల్, మా అందరి గోల్ కూడా అది. కాబట్టి ఈరోజు మీకు 47,50,000 మేడం మీకు ఈరోజు అదొక శాంక్షన్ తీసుకొచ్చినాను. తర్వాత మీకు కరెంట్ ఫోర్స్ కూడా శాంక్షన్ అయింది, అది కూడా మీకు త్వరలో నేను ఆర్డర్ జీవితం పడుస్తాను. అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా చిన్నారులందరికీ ప్రత్యేకంగా దీవెనలు ఒకటే, మీరు మంచిగా చదవాలి. నా గోల్ అది. ఎందుకనంటే నేను తీసుకున్న అంశాలు 3. ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఇంకొకటి మౌలిక వసతులు, గ్రామాల యొక్క మౌలిక వసతులు సమగ్ర అభివృద్ధి. 3 అంశాల మీద ఇయర్లు మొత్తం ప్రాజెక్ట్ చేయబడతాను. కానీ దానిలో భాగంగా నేను మీకు కేటాయించడం జరిగింది. అలానే ఈ యొక్క స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి చెప్తా ఉన్నాను. విద్యార్థులకి మంచి బోధన ప్రక్రియ అందించండి. వాళ్ళు ముందుకెళ్ళడానికి మంచి ఫలాలు తీసుకెళ్ళి మీరు ముందుకెళ్ళండి. అకామిడేషన్ తదితర విషయంలో మీకు సపోర్ట్ చేస్తాను. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వెన్నపూసల సీతారాములు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి పాలేరు శాసనసభ్యుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నేలకొండపల్లి మాటౌన్ మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, వంకవీటి రవీంద్రబాబు, మామిడి వెంకన్న, కుక్కల హనుమంతరావుతో పాటుగా మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్పెసిఫిక్ సిగ్నేచర్స్ బ్యాంక్ బ్యాంక్కి ఎక్స్ట్రా 2 పోవాలి కంపల్సరీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయం కోసమే చంద్రబాబు విష ప్రచారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర. చంద్రబాబు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? కేటీఆర్. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో ఎమ్మెల్యే ఆదినారాయణ. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా వెనుపూసల సీతారాములు.